హాయ్ అండి, నేను మీ శైలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మా స్నూపీకి అంట బాగా హెడేక్ వస్తుందంట. వచ్చి ఒళ్ళోకి పెడుతుంది, తలట్టుకొచ్చి ఇలా అన్నప్పుడల్లా, ఒళ్ళోకి పెట్టినప్పుడల్లా స్నూపీకి ఇలాగా హెడ్ మసాజ్ అన్నది చేస్తే దానికి చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఇలా అంటేనే అప్పుడు దీనికి ప్రశాంతంగా ఉంటుంది. ఎండకో ఏమో చాలా అలసిపోతుంది స్నూపీ. ఈ టైంలోనే ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుందండి. ఈ టైంలోనే మేము కొంచెం బయటికి డోర్స్ అన్నది తీసుకుని వస్తున్నాము. ఇంకా డే టైం అంతా ఫ్యాన్ కింద అలా ఉంచుతున్నాం ఇంట్లోనే. పాపం ఎండకి తట్టుకోలేకపోతుంది ఇది. ఫ్యాన్ దగ్గర బాగా అలవాటు అయిపోయి ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేకపోతుంది అనమాట. మసాజ్ కావాలా బాబా నీకు? మసాజ్ ఇలా అనాలన్నమాట స్నూపీని. మనము ఎక్కువ దీన్ని బొజ్జగిస్తే దీనికి ఇష్టం. మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత ఇష్టం దీనికి. ఇలా అనాలంటే ఇలా అనాలన్నమాట దీన్ని. అప్పుడు ఇష్టం స్నూపీకి, బాగా ఇష్టం ఇలాగ అనిపించుకోవడం కదా. స్నూపీ నా బంగారు తల్లి, ఇదిగో ఇటు చూడు, 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 అటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. చూసారా, దీనికి ఇష్టం ఇలాగా. స్నూపీకి స్కిన్ చాలా నీట్గా ఉంటుంది. శుభ్రంగా స్నానం చేపిస్తాం కాబట్టి ఎలాంటి పురుగులు దీన్ని తలలో కానీ దీనిలో కానీ ఉండవు అన్నమాట. అది స్నూపీ క్యాట్ ఏదమ్మా. స్నూపీలు ఇటు చూడు, ఇటు చూడు, కిందకే పెట్టేస్తుంది. ఇలాగ అనాలంటే దీన్ని ఇలా అనాలంట, కిందకే పెట్టేస్తుంది. చూసారా, మసాజ్ చేయించుకుంటుంది అనమాట. ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి దీనికి, అప్పుడు ఇష్టం. చూసారా, అలా కనిపించుకుంటుంది. నిన్న చాలాసేపు స్నూపీ కనిపించలేదండి మాకు. మేము డోర్లు వేసేసాము, టెన్షన్ పడ్డాము. స్నూపీ ఎక్కడికి వెళ్ళిందని మొత్తం అన్ని చోట్ల వెతికేసాము. వెనకాల బాత్రూమ్ డోర్ తీసుకుని అందులోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా అంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. మేము కూడా బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఇది. మరి ఆ డోర్ ఎలా పడిపోయిందో ఏంటో తెలియదు, కానీ అందులో అసలు మాకు ఆ బాత్రూమ్ ఐడియానే లేదు. తర్వాత మళ్ళీ స్నూపీ అని బయటకు వచ్చి పిలుస్తుంటే అంటుంది. తర్వాత మళ్ళీ మేము ఇల్లంతా వెతుకుతుంటే ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ కిందకి వెళ్ళిపోయిందా అది గేటు దూకి నేను మళ్ళీ కిందకి వెళ్ళి చూసాం, మళ్ళీ పైకి వెళ్ళి చూసాము. ఎక్కడ ఇరికిపోయింది అంటే ఆ బాత్రూమ్ డోర్ని పట్టుకుని గీస్తుంది కాలుతోటి. అప్పుడు వెళ్ళి చూసేటప్పటికి బాత్రూంలో ఉందన్నమాట. పాపం చాలా కంగారు అయిపోయింది బిడ్డ. స్నూపీ ఇలా చూడు, వెళ్ళావా నువ్వు? బాత్రూంలోకి వెళ్ళావా నువ్వు? పిల్లకలు ఎత్తాను, ఇక్కడో పిల్లక ఎత్తాను. అయినా ఇక్కడ ఒక పిల్లక అయినా నీకు. దీనికి ప్రేమ కావాలి ఎక్కువ. ఈ టైంలో బాగా ఆడుకుంటుంది మా బాబుతోటి. అయితే ఇలా అనాలన్నమాట స్నూపీ గడిని. ఓకే, స్నూపీ గారి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. నేను మీ శైలుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ డాగ్స్ తోటి ఉన్న మంచి ఫన్నీ మూమెంట్స్ అవి ఉంటాయి కదా, మీరు మర్చిపోలేని విషయాలు అటువంటివి ఏమైనా ఉంటే షేర్ చేయండి. నేను కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను. చాలా అంటే ఇంకా మసాజ్ వద్దంట, వెళ్ళిపోతుంది. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.